హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ. ఇది మన ఆన్గోయింగ్ గ్రామర్ సిరీస్లో పార్ట్ 5 వీడియో. ఇప్పటి వరకు మనం సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్ లేదా కాంప్లిమెంట్ అలాగే అటాచ్మెంట్స్ గురించి చూసాం. ఈరోజు ఫోకస్ ఒక్కటే, ఒక వాక్యం ఎందుకు ఇంత పొడవుగా ఉంటుంది. గ్రామర్ కష్టమేం కాదు, వాక్యం పెద్దగా కనిపించడానికి కారణాలు మాత్రమే ఎక్కువ. ఈ వీడియోలో ఒక 2 వాక్యాలను తీసుకొని సబ్జెక్ట్ ఎలా ఎక్స్పాండ్ అవుతుంది, మాడిఫైయర్స్ ఎలా యాడ్ అవుతున్నాయి, నానో లెవెల్లో క్లియర్గా చూద్దాం. తెలంగాణ గవర్నమెంట్ పుషెస్ రిఫార్మ్స్ టు చెక్ ఇంపాక్ట్ ఆఫ్ హై ఇంట్రెస్ట్ లోన్స్. ముందుగా మనం చెక్ చేయాల్సింది ఏంటంటే వెరీ ఫస్ట్ సబ్జెక్ట్ ఏంటి? తెలంగాణ గవర్నమెంట్, తెలంగాణ ప్రభుత్వం. మనకు నెక్స్ట్ కావాల్సింది ఇమీడియట్గా వెర్బ్ కావాలి. పుషెస్ అనేది వెర్బ్. ఈ పుషెస్ అనేది V5లో ఉంది, ఎందుకంటే ఇది హెడ్లైన్ కాబట్టి. తెలంగాణ గవర్నమెంట్ అనేటటువంటి సబ్జెక్ట్ సింగులర్ ఏకవచనం కాబట్టి ఇది V5లో వచ్చింది. అంతవరకు ఓకే, నేను టెన్సెస్ ని హైలైట్ చేయడం లేదు. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ పుషెస్ అనేది యాక్షన్ వర్బా, స్టేట్ వర్బా. మనం గత వీడియోలో చెప్పుకున్నాం యాక్షన్ వర్బ్స్ అంటే ఏంటి, స్టేట్ వర్బ్స్ అంటే ఏంటి. ఈ పుషెస్ అనేది యాక్షన్ వర్బ్. ఎందుకు? నెడుతుంది, ముందుకు నడిపిస్తుంది లేదా అమలు చేయడానికి ప్రయత్నిస్తుంది. ఇక్కడ ఆబ్జెక్ట్ ని హిట్ చేస్తుంది. ఇమీడియట్ గా వచ్చేది ఏంటంటే రిఫార్మ్స్ అనేది ఆబ్జెక్ట్. తెలంగాణ గవర్నమెంట్ పుషెస్ రిఫార్మ్స్. తెలంగాణ ప్రభుత్వం సంస్కరణలను ముందుకు తీసుకెళ్తుంది. పుషెస్ అంటే ముందుకు నెడుతుంది లేదా తీసుకువెళ్తుంది. ఇక్కడ సబ్జెక్ట్ ఉంది, వెర్బ్ ఉంది, ఆబ్జెక్ట్ ఉంది. ఇక్కడ కాంప్లిమెంట్ ఉండదని చెప్పుకున్నాం. యాక్షన్ వర్బ్ ఉన్నప్పుడు ఆబ్జెక్ట్ కానీ లేదా కాంప్లిమెంట్ కానీ ఉంటుంది. ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు కాంప్లిమెంట్ ఉండదు. వాక్యాన్ని పూర్తి చేయడానికి మాత్రమే కాంప్లిమెంట్ ఉంటుంది, ఆబ్జెక్ట్ లేకపోతే. ఇక్కడ రిఫార్మ్స్ అనేది డైరెక్ట్ ఆబ్జెక్ట్. నెక్స్ట్ ఏముంది? టు చెక్ ఇంపాక్ట్ ఆఫ్ హై ఇంట్రెస్ట్ లోన్స్. ఇక్కడ మిగిలిందంతా కూడా వెర్బ్ గురించి అదనపు సమాచారం ఇస్తుంది కాబట్టి దీన్ని అటాచ్మెంట్ గా చెప్తారు. టు చెక్ ఇంపాక్ట్ ఆఫ్ హై ఇంట్రెస్ట్ రేట్స్. టు చెక్ అనేది పర్పస్ గురించి తెలియచేస్తుంది. ఇంపాక్ట్ అనేది నౌన్. ఆఫ్ హై ఇంట్రెస్ట్ లోన్స్ అనేది ప్రిపోజిషనల్ ఫ్రేజ్. ఇవన్నీ కలిపితే పర్పస్ అటాచ్మెంట్ అవుతుంది. ఇక్కడ సబ్జెక్ట్ ఉంది, వెర్బ్ ఉంది, ఆబ్జెక్ట్ ఉంది, అలాగే అటాచ్మెంట్ ఉంది. ఇదంతా కలిపితే ఒక వాక్యం. తెలంగాణ ప్రభుత్వం అధిక వడ్డీ రుణాల ప్రభావాన్ని నియంత్రించడానికి సంస్కరణలను ముందుకు తీసుకెళ్తుంది. టు చెక్ అంటే నియంత్రించడానికి, ఇంపాక్ట్ ప్రభావాన్ని ఆఫ్ హై ఇంట్రెస్ట్ లోన్స్. అధిక వడ్డీ రుణాల ప్రభావాన్ని నియంత్రించడానికి తెలంగాణ ప్రభుత్వం సంస్కరణలను ముందుకు తీసుకెళ్తుంది. ఇక్కడ సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్, అటాచ్మెంట్ ఈ 4 కూడా కవర్ అయ్యాయి. వాక్యంలో జనరల్ గా ఈ 4 ఉండాలి. కొన్నిసార్లు ఆబ్జెక్ట్ ఉండకపోవచ్చు, కాంప్లిమెంట్ ఉంటుంది. ప్లెయిన్ సెంటెన్స్ లకు సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్ లేదా కాంప్లిమెంట్ ఉంటుంది. మొత్తంగా ఈ 4 వాక్యంలో ఉండాలి. ఇక్కడ మనం చెప్పుకున్నది ఒక చిన్న వాక్యం. చాలా మంది అర్థం చేసుకునే పార్ట్ ఏంటంటే తెలంగాణ గవర్నమెంట్ పుషెస్ రిఫార్మ్స్ అని అర్థం చేసుకుంటారు. కానీ టు చెక్ ఇంపాక్ట్ ఆఫ్ హై ఇంట్రెస్ట్ లోన్స్ మీనింగ్ తెలియొచ్చు, కానీ మనకు ఇంగ్లీష్లో ఈ పార్ట్ని ఏమంటారో కూడా తెలియదు. చాలా మందికి తెలియదు. దాన్నే అటాచ్మెంట్ అంటారు. అందులో నౌన్ ఫ్రేజెస్ ఉంటాయి, ప్రిపోజిషనల్ ఫ్రేజెస్ ఉంటాయి. అలాగే ఇంకొక పెద్ద వాక్యం తీసుకొని చాలా డీటెయిల్ గా నానో లెవెల్లో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఇక్కడ పేమెంట్ ఆఫ్ హై ఇంట్రెస్ట్ ఫర్ లోన్స్ obtained by the previous BRS government continues to haunt Telangana's finances in 2025, even as the Congress government is trying hard to improve the general economy of the state, which registered a slow pace of growth over the past couple of years. ఇదంతా కేవలం ఒకటే వాక్యం. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు దీన్ని ఎలా అర్థం చేసుకోవాలో. మనం నానో లెవెల్లో చాలా డీటెయిల్ గా తెలుసుకుందాం. ఇందులో మొదటిగా మనం ఐడెంటిఫై చేయాల్సింది ఏంటంటే
సబ్జెక్ట్‌ను ఐడెంటిఫై చేయాలి. వెరీ ఫస్ట్ మీ అందరికీ తెలుసు. వెర్బ్ ఐడెంటిఫై చేయాలి. ఆబ్జెక్ట్ ఉందా లేదా చెక్ చేయాలి. ఆబ్జెక్ట్ లేకపోతే కాంప్లిమెంట్ ఉందా? అలాగే అటాచ్‌మెంట్. ముందుగా ఇందులో సబ్జెక్ట్ ఏంటి? పేమెంట్ ఆఫ్ హై ఇంట్రెస్ట్ ఫర్ లోన్స్ ఆబ్టైన్డ్ బై ద ప్రీవియస్ బీఆర్ఎస్ గవర్నమెంట్. ఇదంతా ఇక్కడి వరకు కూడా ఇదంతా మెయిన్ సబ్జెక్ట్. ఇక్కడ పేమెంట్ అనేదే హెడ్ వర్డ్. మిగిలిందంతా కూడా సబ్జెక్ట్ ఫ్రేజ్ ని ఎక్స్పాండ్ చేయడం. ఆఫ్ హై ఇంట్రెస్ట్ రేట్ ఫర్ లోన్స్ ఆబ్టైన్డ్ బై ద ప్రీవియస్ బీఆర్ఎస్ గవర్నమెంట్. ఇదంతా కూడా సబ్జెక్ట్ ఫ్రేజ్ ని ఎక్స్పాండ్ చేయడం. ఇక్కడ ఆఫ్ హై ఇంట్రెస్ట్ రేట్ అనేది మాడిఫైయర్, ఫర్ లోన్స్ అనేది మాడిఫైయర్, ఆబ్టైన్డ్ బై ద ప్రీవియస్ బీఆర్ఎస్ గవర్నమెంట్ అనేది కూడా మాడిఫైయర్స్. ఇవన్నీ పేమెంట్ గురించి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్, అదనపు సమాచారాన్ని ఇస్తున్నాయి. అందుకే వీటిని సబ్జెక్ట్ ఫ్రేజ్ ఎక్స్పాన్షన్స్ అంటారు. ముఖ్యమైనటువంటి సబ్జెక్ట్ ఏంటంటే పేమెంట్. దీని గురించి ఇవన్నీ కూడా అదనపు సమాచారం ఇస్తున్నాయి. దీన్ని సబ్జెక్ట్ ఫ్రేజ్ ఎక్స్పాన్షన్ అని చెప్పొచ్చు, లేదా సబ్జెక్ట్ మాడిఫైయర్స్ అని కూడా చెప్పొచ్చు. రెండూ కరెక్టే. ఏ పదమైనా ఇంకొక పదాన్ని గురించి ఎక్స్ట్రా సమాచారాన్ని ఇస్తే దాన్ని మాడిఫైయర్ అంటారు. చాలా మంది మాడిఫైయర్ అని వినే ఉంటారు, కానీ దీని మీనింగ్ తెలియదు. ఇది చెప్పాలంటే చాలా సింపుల్. ఏ పదమైనా ఇంకొక పదం గురించి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్, అదనపు సమాచారం ఇస్తే అది మాడిఫైయర్. ఇంగ్లీష్లో మాడిఫైయర్ అంటే అది ఏదో కొత్త పదం లేదా పెద్ద పదం అని మనం దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించం. అందుకే మనకు ఇంగ్లీష్ అనేది కొంచెం ట్రిక్కీగా ఉంటుంది. అంతే తప్ప మనం ఒక్కసారి ఈ కంటెంట్ మీద దృష్టి పెడితే, నేను ఇక్కడ గ్రామర్ రూల్స్ బట్టి పట్టించడం లేదు, మీరు ఇంగ్లీష్లో ఎలా ఆలోచించాలో మాత్రమే చెప్తున్నాను. అది మాత్రం గమనించాలి. నేను చాలా సింప్లిఫై చేయడానికి ట్రై చేస్తున్నాను. ఇలాంటి పదాలు వింటే మనకు అర్థం కాకుండా ఉంటాయని అనుకుంటాం, కానీ దీని మీనింగ్ ఏమీ లేదు. దీన్ని పట్టించుకోవడం అవసరం లేదు. మాడిఫైర్ అంటే ఇంకొక దాని గురించి కొంచెం సమాచారం ఇస్తుంది. సబ్జెక్ట్ మాడిఫై చేస్తే సబ్జెక్ట్ మాడిఫైర్ అంటారు. ఆబ్జెక్ట్ మాడిఫై చేస్తే ఆబ్జెక్ట్ మాడిఫైర్ అంటారు. ఇక్కడ సబ్జెక్ట్ ని మాడిఫై చేస్తుంది కాబట్టి సబ్జెక్ట్ మాడిఫైర్ అంటారు, లేదా సబ్జెక్ట్ ఫ్రేజ్ ఎక్స్పాన్షన్ అంటారు. అంతే తప్ప ఇక్కడ మాడిఫైర్ అంటే ఏదో పెద్ద గ్రామర్ రూల్ అని మాత్రం మీరు ఏమి అనుకోకండి. సింపుల్ గా తీసి పక్కన పెట్టేయచ్చు. పేమెంట్ ఆఫ్ హై ఇంట్రెస్ట్ ఫర్ లోన్స్ ఆబ్టైన్ బై ద ప్రీవియస్ గవర్నమెంట్ అనేది సబ్జెక్ట్. మనం నెక్స్ట్ చెక్ చేయాల్సింది ఏంటి? సబ్జెక్ట్ తర్వాత వెర్బ్ ని చెక్ చేయాలి. కంటిన్యూస్. ఇక్కడ పేమెంట్ అనేది హెడ్ వర్డ్ అని చెప్పుకున్నాం. ఇది సింగులర్, ఏకవచనంలో ఉంది కాబట్టి ఇక్కడ V5 రావడం జరిగింది. ఇది టెన్సెస్ కి సంబంధించింది. మీరు ఈ బేసిక్ కాన్సెప్ట్ అనేది అర్థం చేసుకుంటే మిగిలిందంతా చాలా ఈజీగా అర్థం చేసుకుంటారు. దాని గురించి మీరు ఏమీ వర్రీ అవసరం లేదు. నేను చేస్తున్న ఈ వీడియోలను పార్ట్లు వైజ్గా మిస్ కాకుండా చూస్తూ ఉండండి. మీరు డౌట్స్ అడుగుతూ ఉండండి. ఇది అల్టిమేట్ కోర్స్ అని నేను కాన్ఫిడెంట్ గా చెప్పగలను. ఇక్కడ కంటిన్యూస్ అనేది యాక్షన్ వర్బా లేదా స్టేట్ వర్బా? మీరు వెర్బ్ని చూడగానే అది యాక్షన్ వర్బా స్టేట్ వర్బా అని ముందు క్వశ్చన్ వేసుకోవాలి. ఇది యాక్షన్ వర్బ్ అయితే ఆబ్జెక్ట్ ని హిట్ చేస్తుంది, అంటే అది స్టేట్ వర్బ్ అయితే దాని యొక్క స్థితిని తెలుపుతుంది. ఇక్కడ కంటిన్యూస్ కొనసాగుతుంది. ఇది ఏ ఆబ్జెక్ట్ ని హిట్ చేయడం లేదు. కంటిన్యూస్ కొనసాగుతుంది, కేవలం స్థితి మాత్రమే తెలుపుతుంది, స్థితిని తెలుపుతుంది కాబట్టి ఇది స్టేట్ వర్బ్. ఈ కంటిన్యూస్ అనేది స్టేట్ వర్బ్ కాబట్టి దీనికి ఆబ్జెక్ట్ ఉండదు. ఇది ఒక నిమోనిక్, బండ గుర్తు. ఇది స్టేట్ వర్బ్ కాబట్టి ఆబ్జెక్ట్ ఉండదు, అది నిమోనిక్, బండ గుర్తు. కానీ ఈ వాక్యాన్ని పూర్తి చేయడానికి ఒక కాంప్లిమెంట్ అయితే ఉండాలి. స్టేట్ వర్బ్ లో చాలా వరకు స్టేట్ వర్బ్స్ లో కాంప్లిమెంట్ ఉంటుంది. ఏం కొనసాగిస్తుంది? టు హాంట్ తెలంగాణస్ ఫైనాన్స్. దేన్ని హాంట్ చేస్తుంది? టు హాంట్ తెలంగాణస్ ఫైనాన్సెస్. టు హాంట్ తెలంగాణస్ ఫైనాన్సెస్ అనేది కాంప్లిమెంట్. హాంట్ అంటే ప్రభావం చూపించడం, మానసికంగా కానీ ఆర్థికంగా కానీ. తెలంగాణ ఫైనాన్సెస్ అనేది హాంట్ కి ఆబ్జెక్ట్, కానీ కంటిన్యూస్ కి ఆబ్జెక్ట్ లేదు. గమనించాలి. ఇక్కడ చిన్న మైక్రో అబ్జర్వేషన్, సూక్ష్మంగా అర్థం చేసుకోవాలి. కంటిన్యూస్ కి ఆబ్జెక్ట్ లేదు, కానీ ఇక్కడ టు హాంట్ కి ఆబ్జెక్ట్ ఉంది. టు హాంట్ తెలంగాణ ఫైనాన్సెస్.
తెలంగాణ ఆర్థిక పరిస్థితిని వేధిస్తూనే ఉంది. ఇక్కడ హాంట్ అంటే వేధించడం. తెలంగాణ యొక్క ఫైనాన్సెస్ ఆర్థిక పరిస్థితిని వేధిస్తూనే ఉంది. ఇక్కడ కంటిన్యూస్ వెర్బ్ తర్వాత 2+V1 వచ్చింది. దీనినే ఇన్ఫినిటివ్ క్లాజ్ అంటారు. ఇది కాంప్లిమెంట్ యొక్క స్ట్రక్చర్. దీన్ని కాంప్లిమెంట్ అంటారు. అలాగే 2+V1 ఇన్ఫినిటివ్ స్ట్రక్చర్ అని కూడా అంటారు. సింపుల్ గా రాసుకోండి. మళ్ళీ సందర్భం వచ్చినప్పుడు దీని గురించి మాట్లాడదాం. స్టేట్ వర్బ్స్ ఎప్పుడు కూడా కాంప్లిమెంట్స్ నే తీసుకుంటాయి, ఆబ్జెక్ట్ ను తీసుకోవు. నేను గత క్లాస్ లో కూడా చెప్పాను. దీని గురించి ఇంకా ఎక్కువ చెప్పను. ఇక్కడ టైం అటాచ్మెంట్ ఇన్ 2025 అటాచ్మెంట్ నంబర్ 1. నెక్స్ట్ అటాచ్మెంట్, ఈవెన్ యాజ్ ద కాంగ్రెస్ గవర్నమెంట్ ఈస్ ట్రయింగ్ హార్డ్ టు ఇంప్రూవ్ ద జనరల్ ఎకానమీ ఆఫ్ ద స్టేట్. ఇది ఒక అటాచ్మెంట్. దీని తెలుగు మీనింగ్ ఏంటంటే, అదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడానికి గట్టిగా ప్రయత్నిస్తున్నప్పటికీ, అంటే ఒకవైపు ఇది జరుగుతుండగా మరొక వైపు ఇంకొక యాక్షన్ జరుగుతుంది. ద కాంగ్రెస్ గవర్నమెంట్, కాంగ్రెస్ ప్రభుత్వం, ఈస్ ట్రయింగ్ ప్రయత్నిస్తుంది. ఇది ప్రెజెంట్ కంటిన్యూస్ లో ఉంది. మనం ఇక్కడ వాక్యాలను ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయడం లేదు. నేను గ్రామర్ ని ఎలా థింక్ చేయాలో ఆలోచిస్తున్నాను. ఒక పెద్ద వాక్యం చూసినా చిన్న వాక్యం చూసినా మనకు ఈజీగా అర్థం ఎలా చేసుకోవాలో చెప్తున్నాను. గవర్నమెంట్ ఈస్ ట్రయింగ్ హార్డ్. కాంగ్రెస్ గవర్నమెంట్ ఈస్ ట్రయింగ్ హార్డ్. కాంగ్రెస్ ప్రభుత్వం గట్టిగా ప్రయత్నిస్తుంది. టు ఇంప్రూవ్ ద జనరల్ ఎకానమీ ఆఫ్ ద స్టేట్. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడానికి కాంగ్రెస్ ప్రభుత్వం గట్టిగా ప్రయత్నిస్తుంది. నెక్స్ట్ ఇంకొక అటాచ్మెంట్, విచ్ రిజిస్టర్డ్ ఎ స్లో పేస్ ఆఫ్ గ్రోత్ ఓవర్ ద పాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్. ఇది రిలేటివ్ క్లాస్ అంటారు ఈ మొత్తాన్ని. ఈ విచ్ అనేది రిలేటివ్ ప్రొనౌన్. విచ్ రిజిస్టర్డ్ ఎ స్లో పేస్ ఆఫ్ గ్రోత్ ఓవర్ ద పాస్ట్. ఇక్కడ విచ్ అంటే దాని యొక్క మీనింగ్ ఎకానమీ. ఇక్కడ మనం చెప్పుకున్నటువంటి అటాచ్మెంట్లన్నీ కూడా వాక్యాన్ని డెకరేట్ చేస్తూ ఉంటాయి. ముందు మనం ఐడెంటిఫై చేయాల్సింది సబ్జెక్ట్, తర్వాత వెర్బ్. అది యాక్షన్ వర్బ్ అయితే ఆబ్జెక్ట్ ఉంటుంది, స్టేట్ వర్బ్ అయితే కాంప్లిమెంట్ ఉంటుంది. సందర్భాన్ని బట్టి కొన్ని మినహాయింపులు కూడా ఉంటుంటాయి. మీరు ఇలా వీడియోలను చూస్తూ న్యూస్ పేపర్లో కానీ స్టోరీ బుక్స్ లో కానీ వాక్యాల మీద ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉండాలి, ప్రయోగం చేస్తూ ఉండాలి. మీకు డౌట్ వచ్చినప్పుడు ఆ వాక్యాన్ని తీసుకొచ్చి కామెంట్ లో డ్రాప్ చేసి ఇది ఇలా ఎందుకు వచ్చింది, అలా ఎందుకు ఉండకూడదని క్వశ్చన్స్ వేసినప్పుడు మాత్రమే మీరు చాలా మంచి ఇంగ్లీష్ అర్థం చేసుకుంటారు. నేను ఎన్ని రోజులు వీడియోలను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అది అప్పటి వరకే ఉపయోగపడుతుంది. కానీ కొన్ని ట్రిక్స్ మనం తెలుసుకుంటే చాలా ఈజీగా ఇంగ్లీష్ ని అర్థం చేసుకోవచ్చు. ముందు అయితే చూడడానికి ఈ వాక్యం చాలా పెద్దగా ఉంది. దీన్ని బ్రేక్ చేసినప్పుడు ఈ వాక్యం చాలా ఈజీగా ఉంది. పేమెంట్ ఆఫ్ హై ఇంట్రెస్ట్ ఫర్ లోన్స్ ఆబ్టెన్ బై ద ప్రీవియస్ బీఆర్ఎస్ గవర్నమెంట్ అనేది సబ్జెక్ట్. ఇక్కడ పేమెంట్ మాత్రమే మెయిన్ సబ్జెక్ట్, మిగిలిందంతా కూడా సబ్జెక్ట్ ఎక్స్పాన్షన్. వీటినే మాడిఫైయర్స్ అని కూడా చెప్పుకున్నాం. తర్వాత వచ్చేది వెర్బ్. నెక్స్ట్ టు హాంట్ తెలంగాణ ఫైనాన్సెస్ అనేది కాంప్లిమెంట్, ఎందుకంటే ఈ వెర్బ్ స్టేట్ వెర్బ్ కాబట్టి. మిగిలినదంతా కూడా అటాచ్మెంట్స్. ఇన్ 2025 అటాచ్మెంట్, ఈవెన్ యాజ్ ద కాంగ్రెస్ గవర్నమెంట్ ఈస్ ట్రయింగ్ హార్డ్ టు ఇంప్రూవ్ ద జనరల్ ఎకానమీ ఆఫ్ ద స్టేట్. ఇది ఒక అటాచ్మెంట్. విచ్ రిజిస్టర్డ్ ఎ స్లో పేస్ ఆఫ్ గ్రోత్ ఓవర్ పాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ అనేది రిలేటివ్ క్లాస్. ఇది కూడా ఒక అటాచ్మెంట్. ఇవన్నీ కూడా వాక్యాన్ని డెకరేట్ చేస్తుంటాయి. అందుకే ఒక వాక్యంలో అటాచ్మెంట్ ఉంటే అది బ్యూటిఫుల్ గా ఉంటుంది. మనం పెద్ద వాక్యం ఉందని భయపడిపోయిన అవసరం లేదు. మనం కరెక్ట్ గా కానీ దాన్ని బ్రేక్ చేసి అర్థం చేసుకుంటే చాలా సింపుల్ గా ఉంటుంది. గ్రామర్ ఈస్ నాట్ అబౌట్ లెంత్ ఆఫ్ ద సెంటెన్స్, ఇట్స్ అబౌట్ రోల్స్ ఇన్సైడ్ ద సెంటెన్స్. ఇది చాలా ముఖ్యం. ఒక వాక్యంలో ఉండే పాత్రలనే మనం బాగా అర్థం చేసుకోవాలి. అంతే తప్ప మనం వాక్యం పెద్దగా ఉందని ఏమాత్రం వరి అవసరం లేదు. ఒక వాక్యం చిన్నదైనా పెద్దదైనా మనం ఎప్పుడు సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్ లేదా కాంప్లిమెంట్, అటాచ్మెంట్స్ అనే ఆర్డర్ లోనే చూడాలి. ఇలా చూస్తే ప్రతి వాక్యం సింపుల్ గా ఉంటుంది. మీకు ఇందులో ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి, నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నెక్స్ట్ వీడియో పార్ట్ 6 లో కలుద్దాం.